యోహాను సువార్త 19వ అధ్యాయము 26-27. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిల్చుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. అందరికీ ప్రైజ్ ద లార్డ్ అండి. యేసుప్రభు సిలువలో పలికిన 3వ మాటని మనము ధ్యానిద్దామండి. ఈ మాట బైబిల్లో ఎక్కడుంటదంటే యోహాను సువార్త 19th చాప్టర్ 26th and 27th వర్సెస్లో ఉంటుంది. ఈ మాటని ఎవరు పలికినారంటే యేసుప్రభు పలుకడం జరిగింది. ఎవరికి చెప్పినారు ఈ మాటని అంటే ఫస్ట్ మరియకి చెప్పినారు, దాని తర్వాత యోహానుకి చెప్పినారు. ఓకేనా, ఇద్దరికి ఈ మాటని యేసుప్రభు చెప్పడం జరిగింది. ఒక్కరికి కాదు కానీ ఇద్దరికి చెప్పడం జరిగింది. ఓకేనా, సో నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ ఈ మాటని యేసుప్రభు ఎవరికి చెప్పినారు అంటే మరియకి చెప్పినారు. ఏమని చెప్పినారు? అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని చెప్పినారు. దాని తర్వాత నెక్స్ట్ యేసుప్రభు ఎవరికి చెప్పినారు ఈ మాటని అంటే యోహానుకి చెప్పినారు. ఏమని చెప్పినారు? యోహాను, ఇదిగో నీ తల్లి అని చెప్పినారు. ఓకేనా అండి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే యేసుప్రభు ఈ మాటని ఏ సందర్భములో పలుకడం జరిగింది? ఏ సందర్భములో పలుకడం జరిగింది అంటే యేసుప్రభుని సిలువలో వేసినప్పుడు యోహాను ఇంకా యేసుప్రభు వాళ్ళ తల్లి ఇద్దరు దగ్గరగా నిలబడము యేసుప్రభు చూసినారు. ఆ సందర్భములో ఈ మాటని యేసుప్రభు పలుకడం జరిగిందండి. యేసుప్రభు ఈ మాటని ఎందుకు పలికినారండి? యేసుప్రభు ఈ మాటని ఎందుకు పలికినారంటే తన తల్లి పైన తనకి ఉన్న గొప్ప ప్రేమని బట్టి అని చెప్పొచ్చు. ఇంకా తన తల్లి పట్ల తనకి ఉన్న గొప్ప బాధ్యతని బట్టి అని కూడా మనము చెప్పొచ్చు అనమాట. యేసుప్రభుని తీసుకొని వెళ్ళి సిలువలో వేసినారు కదండి. ఇప్పుడు తన తల్లిని చూసుకోవడానికి ఎవరో ఒకరు కావాలి. అంటే యేసుప్రభు లాగా ప్రేమగా బాధ్యతగా చూసుకునే వాళ్ళు ఎవరో ఒకరు కావాలి. లేకపోతే తన తల్లి ఒంటరిగా అయిపోతుంది అని ఆలోచించి యేసుప్రభు ఈ మాటని పలుకడం జరిగింది. ఇంకా యోహానుకి మాత్రమే యేసుప్రభు తన తల్లిని ఎందుకు అప్పచెప్పినారండి? వేరే శిష్యులు కూడా ఉన్నారు కదా, వాళ్ళకెందుకు అప్పచెప్పలేదు? యోహానుకి మాత్రమే ఎందుకు అప్పచెప్పినారు అని మనం చూసుకున్నట్లయితే ఈ వర్స్లోనే ఉంటుందండి. యోహాను సువార్త 19th చాప్టర్ 26th వర్స్లోనే ఉంటుంది. ఏమని ఉంటుందంటే యేసుప్రభు చూస్తారు కదా, మరియా ఇంకా తన ప్రేమించిన శిష్యుడు అంటే యోహాను, వాళ్ళిద్దరూ దగ్గరగా నిలబడడం చూస్తారు కదా. ఆ సందర్భంలో ఈ మాటని పలికినారు కదా యేసుప్రభు. సో మరియమ్మ బాధలో ఉన్నప్పుడు తనని ఒంటరిగా వదిలిపెట్టకుండా శిష్యుడు ఎట్లా అంటే యోహాన్ ఎట్లా అంటే ఆ మరియమ్మ పక్కననే నించోవడం జరిగింది. అది యేసుప్రభు చూసినారండి, గమనించినారు. అంటే నా తల్లి బాధలో ఉన్నప్పుడు తను ఇంకా యేసుప్రభుకి యోహాను చాలా నమ్మకమైన శిష్యుడని కూడా చెప్పొచ్చండి. మనం ఎట్లా చెప్పొచ్చు అంటే యేసుప్రభుని చేయని నేరానికి తీసుకొని వెళ్ళి సిలువలో వేసినప్పుడు యేసుప్రభుతో ఎవరున్నా లేకపోయినా యోహాను యేసుప్రభుకి తోడుగా ఉండడం జరిగింది. యోహాను ఇట్లా భయపడలేదు. అంటే ఇప్పుడు నేను యేసుప్రభుతో ఉంటే నన్ను కూడా తీసుకొని వెళ్ళి సిలువలో వేస్తారేమో, ఇంకేమైనా చేస్తారేమో అని భయపడకుండా యేసుప్రభుని ఎంతగానో ప్రేమించి యోహాను యేసుప్రభుతో ఉండడం జరిగింది తను సిలువలో ఉన్నప్పుడు. యోహాను యేసుప్రభుకి ఎంత నమ్మకమైన శిష్యుడో ఆయనకి తెలుసండి. ఇంకా యోహాను యేసుప్రభుని ఎంతగా ప్రేమిస్తున్నారో అది కూడా తెలుసు కదా యేసుప్రభుకి. ఇంకా యేసుప్రభు ఇది కూడా చూసినారు కదా ఏంటంటే మరియమ్మ బాధపడుతూ ఉంటుంది కదా, యేసుప్రభుని సిలువలో వేయడంని బట్టి బాధపడుతూ ఉంటుంది కదా. అప్పుడు యోహాను తన
అంటే యేసుప్రభు వాళ్ళ మదర్‌ని ఒంటరిగా వదిలిపెట్టలేదు. అంటే తనకి దూరముగా లేరు కానీ తనకి దగ్గరగా నిలబడి ఉన్నారు కదా! అది కూడా యేసుప్రభు చూషినారండి. ఇవన్నీ యేసుప్రభు చూషినారు కదా! సో, నా తర్వాత ప్రేమగా, బాధ్యతగా నా తల్లిని యోహాను మాత్రమే చూసుకోగలడు అని యోహానుని యేసుప్రభు నమ్మి యోహానుకి తన తల్లి యొక్క బాధ్యతని అప్పగించడం జరిగింది. యేసుప్రభు తన తల్లి యొక్క బాధ్యతని యోహానుకి అప్పచెప్పిన వెంటనే యోహాను ఏమాత్రము కూడా ఆలస్యము చేయకుండా ఆ రెస్పాన్సిబిలిటీని తీసుకోవడం జరిగింది. ఎట్లా చెప్తారండి యోహాను ఏమాత్రము కూడా ఆలస్యము చేయకుండా ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు అని అంటే, ఎట్లా చెప్తానంటే యేసుప్రభు తన తల్లి యొక్క రెస్పాన్సిబిలిటీని యోహానుకి అప్పచెప్పిన తర్వాత ఆ గడియ నుండే యోహాను యేసుప్రభు వాళ్ళ మదర్‌ని తన ఇంట చేర్చుకోవడం జరిగింది. ఈ విధముగా యేసుప్రభు యోహానుకి అప్పచెప్పిన బాధ్యతని యోహాను తీసుకోవడం జరిగిందండి. యోహాను నుంచి మనం ఏం నేర్చుకోవచ్చో కొన్ని పాయింట్స్ లాగా మనము చూసుకుందామండి. ఫస్ట్ పాయింట్ ఏందంటే యోహాను యేసుప్రభుకి చాలా నమ్మకమైన శిష్యునిగా ఉండే. మనము కూడా ఎట్లుండాలంటే యేసుప్రభుకి నమ్మకముగా ఉండాలి. ఓకేనా? ఇదొక పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఏందంటే యోహాను యేసుప్రభుని వదిలిపెట్టలేదండి. అంటే యేసుప్రభుని చేయని నేరానికి తీసుకొనెళ్ళి సిలువలో వేసినప్పుడు ఎవ్వరు తనని విడిచినా యోహాను మాత్రము తనని విడవకుండా యేసుప్రభుకి తోడుగా ఉండడము జరిగింది. సో మనమేం నేర్చుకోవచ్చు అంటే మన జీవితములో ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా మనము యేసుప్రభుని విడిచిపెట్టొద్దండి. యేసుప్రభుని అస్సలు విడిచిపెట్టొద్దు అని మనము నేర్చుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే అండి, యోహాను అందరి ముందు ధైర్యముగా యేసుప్రభుని ఒప్పుకున్నారు. అంటే యేసుప్రభుని సిలువలో వేసినప్పుడు యోహాను తనకి తోడుగా ఉన్నారు కదా, ధైర్యముగా యేసుప్రభుని అందరి ఎదుట ఒప్పుకున్నారు. ఆయన తనకి తెలుసు అని కదా. సో మనం కూడా ఎట్లా ఉండాలంటే యేసుప్రభుని అందరి ఎదుట ధైర్యముగా ఒప్పుకునే వారిగా ఉండాలి. యోహాను మనుషులకి భయపడలేదండి. ఇప్పుడు నేను ఈయనని ఒప్పుకుంటే అందరి ముందు యేసుప్రభు నాకు తెలుసు అని అందరి ముందు ఒప్పుకుంటే నన్ను ఏం చేస్తారో ఏమో, నన్ను కూడా ఇట్లనే సిలువలో వేస్తారేమో, నన్ను కూడా చంపేస్తారేమో అని ఇట్లా భయపడలేదు. కానీ ఏదైతే అదైతది అని యేసుప్రభుని అందరి ఎదుట ధైర్యముగా ఒప్పుకున్నారు కదా. సో మనము కూడా అట్లనే యేసుప్రభుని అందరి ఎదుట ధైర్యముగా ఒప్పుకునే వారిగా ఉండాలి. కొన్నిసార్లు ఎట్లా అంటే మన బంధుమిత్రుల ముందు, మన స్నేహితుల ముందు యేసుప్రభుని మనము ధైర్యముగా ఒప్పుకోమండి. వాళ్ళు మనని అవాయిడ్ చేస్తారేమో అని భయపడతాం. మనం అట్లా ఉండకుండా యేసుప్రభుని అందరి ఎదుట ధైర్యముగా ఒప్పుకునే వారిగా ఉండాలి. ఇప్పుడు మనము యేసుప్రభుని అందరి మనుషుల ముందు ఒప్పుకుంటేనే కదా దేవుడు మనని కూడా ఒప్పుకునేది. సో ఇది మనము గుర్తుపెట్టుకోవాలండి. ఇది యోహాను నుంచి మనము నేర్చుకోవచ్చు. యేసుప్రభుని అందరి ఎదుట మనము ధైర్యముగా ఒప్పుకునే వారిగా ఉండాలి. ఓకేనా? ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా మనము మరణ భయము, ఈ భయము ఏది లేకుండా దేవునిని అందరి ఎదుట ధైర్యముగా ఒప్పుకునే వారిగా ఉండాలి అని మనము నేర్చుకోవచ్చండి. యోహాను యేసుప్రభుని తన ప్రాణము కంటే కూడా ఎక్కువగా ప్రేమించారండి. మనము కూడా అట్లనే ప్రేమించే వారిగా ఉండాలి, మన ప్రాణము కంటే ఎక్కువగా యేసుప్రభుని. అంటే యోహాను భయపడలేదు కదండి. అంటే ఎట్లా అంటే ఇప్పుడు యేసుప్రభు సిలువలో ఉన్నారు కదా, ఇప్పుడు నేను తనకి తోడుగా ఉంటే నన్ను కూడా తీసుకొని వెళ్ళి సిలువలో వేస్తారేమో, చంపేస్తారేమో అట్లా భయపడలేదు. తన ప్రాణము గురించి తను ఏమాత్రము కూడా భయపడలేదు. కానీ యేసుప్రభుని తన ప్రాణము కంటే కూడా ఎక్కువగా ప్రేమించారు. తన ప్రాణముని ప్రేమించలేదు కానీ ప్రాణము కంటే కూడా ఎక్కువగా యేసుప్రభుని ప్రేమించారు. సో మనము కూడా అట్లనే మన ప్రాణము కంటే కూడా ఎక్కువగా యేసుప్రభుని ప్రేమించే వారిగా ఉండాలి అని మనము నేర్చుకోవచ్చు యోహాను నుంచి.
ఇంకా ఏం నేర్చుకోవచ్చు అంటే అండి, యేసుప్రభు తన తల్లి యొక్క బాధ్యతని యోహానుకి అప్పచెప్పారు కదా! అలా అప్పచెప్పిన వెంటనే ఆ గడియ నుండే యోహాను యేసుప్రభు వాళ్ళ తల్లిని తన ఇంట చేర్చుకోవడము జరిగింది కదా! సో, అంటే యేసుప్రభు తన తల్లి యొక్క బాధ్యతని యోహానుకి అప్పచెప్పినప్పుడు, ఆ బాధ్యతని తీసుకోవడానికి ఏమైనా లేట్ చేసిండ్రా అండి? చేయలేదు కదా! ఏమైనా ఆలస్యం చేసిండ్రా? చేయలేదు కదా! అప్పుడుదప్పుడే ఆ బాధ్యతని యోహాను తీసుకోవడం జరిగింది. సో, దీని నుంచి మనమేం నేర్చుకోవచ్చు అంటే, దేవుడు మనకి ఏదైనా బాధ్యతని అప్పచెప్పిన వెంటనే మనము ఆ బాధ్యతని తీసుకునే వ్యక్తులుగా ఉండాలి. లేదు ప్రభువా నేను తర్వాత చేస్తాను, లేదు ప్రభువా కొన్ని రోజులైనాక చేస్తాను అట్లా మనము చెప్పొద్దు. కానీ యోహాను ఎట్లయితే యేసుప్రభు చెప్పిన వెంటనే ఆ బాధ్యతని తీసుకున్నారో, మనము కూడా అట్లనే అండి. దేవుడు మనకి ఏదైనా బాధ్యతని అప్పచెప్పినప్పుడు వెంటనే ఆ రెస్పాన్సిబిలిటీని తీసుకోవాలి. వెంటనే యోహాను ఎట్లయితే లోబడ్డాడో మనము కూడా అట్లనే దేవుడు ఏదైనా చెప్తే వెంటనే మనము దేవుని యొక్క మాటకి లోబడే వారిగా ఉండాలి అని మనము నేర్చుకోవచ్చు. ఇవి మనము యోహాను నుంచి నేర్చుకోవచ్చండి. ఇంకా యేసుప్రభు నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, యేసుప్రభు తన తల్లిని ఎంత గొప్పగా ప్రేమించారో మనము కూడా అదే విధముగా మన పేరెంట్స్‌ని యేసుప్రభులాగా ప్రేమించే వ్యక్తులుగా ఉండాలి అని నేర్చుకోవచ్చు. నెక్స్ట్ ఏందంటే, యేసుప్రభు సిలువలో ఉన్నప్పటికీ కూడా ఎట్లయితే తన తల్లి విషయంలో రెస్పాన్సిబుల్‌గా ఉన్నారో, ఒక రెస్పాన్సిబుల్ సన్‌గా ఉన్నారో, అదే విధముగా మనము కూడా మన పేరెంట్స్ విషయంలో రెస్పాన్సిబుల్‌గా ఉండాలి అని నేర్చుకోవచ్చు. అంటే కొన్నిసార్లు ఏమైతుందంటే, పేరెంట్స్‌ని బరువుగా ఫీల్ అయ్యి తీసుకొనెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్‌లో జాయిన్ చేయడం కావచ్చు. అంటే పేరెంట్స్‌ని బరువుగా అనుకొని సరిగా చూడకపోవడం కావచ్చు, సరిగా కేర్ తీసుకోకపోవడం, ప్రేమించకపోవడం కావచ్చు, అంటే వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వకపోవడం కావచ్చు. అట్లా చేస్తున్నాము కదా! అట్లా చేయడము దేవుని దృష్టిలో చాలా అంటే చాలా పెద్ద పాపమండి. తల్లిదండ్రులని సన్మానించమని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా! కాబట్టి యేసుప్రభు ఎట్లయితే తన తల్లిని ప్రేమించారో, తన తల్లి విషయంలో ఎంత బాధ్యతగా ఉన్నారో అండి, మనము కూడా అదే విధముగా మన తల్లిదండ్రులని ఒక బరువుగా కాకుండా ఒక బాధ్యతగా అనుకోవాలి. యేసుప్రభు ఎట్లయితే తన తల్లిని ఒక బాధ్యతగా అనుకున్నారో, మనము కూడా అదే విధముగా మన పేరెంట్స్‌ని ప్రేమించే వ్యక్తులుగా ఉండాలి. ఇంకా మన పేరెంట్స్‌ని బాధ్యతగా అనుకునే వ్యక్తులుగా ఉండాలి, కానీ బరువుగా అనుకునే వ్యక్తులుగా మాత్రము ఉండొద్దు. ఈ వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.